ఇవాళ చెన్నూరు నుంచి 80 కిలోమీటర్లు అడవిల మధ్యలోంచి, బర్లుగూడ్ల మధ్యలోంచి, పల్లెటూర్ల మధ్యలోంచి, వాగు వంకల మధ్యలోంచి ఫైనల్గా ఒక ఇట్లాంటి స్పాట్కి చేరుకొని అక్కడ టిఫిన్ చేసినాం. అక్కడ పోహా రస్సా తిని ఒక సింగిల్ ఛాయ్ కొట్టి హాతీ క్యాంపుకి చేరుకున్నాం. 1962లో పెట్టిన ఈ క్యాంపులో 9 ఏనుగులు ఉన్నాయి. వాటి కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు ఇట్లా మధ్యాహ్నం 1 గంటకి మంచిగా వంట ప్రిపేర్ చేస్తారు. అన్నము, గోధుమపిండితోటి బెల్లం కలిపిన వాటి ఒక్కొక్క నివాళ ఇంత పెద్ద బుక్క చేసి పెడతారు. ఇక్కడ మంచి చెట్లు ఉంటాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మేము పోయేసరికి అన్నిటికంటే బాగా సీనియర్ మోస్ట్ ఏనుగు, దానికి 90 ఏళ్ళట అది వచ్చింది. అది నీళ్ళు తాగినంతలో మేము కూడా మంచిగా టిఫిన్ తిన్నాం. ఇగో వాటి పేర్లు ఇవి: లజిత్, బసంతి, కుసుమ్, రాణి, లక్ష్మి, ప్రియాంక, గణేష్. ఇగో ఇదే 90 ఏళ్ళట వృద్ధ ఏనుగు అన్నట్టు చూసినాం. నడుచుకుందుకు ఇబ్బంది పావు, అందుకని దాన్ని మంచిగా కట్టి దాన్ని కేర్ టేక్ చేస్తారు వీళ్ళు. ఈలోపు వాటి ఫ్రెండ్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. అట్లా మా వాటి పిలిస్తే మెల్లగా అవి మంచిగా నీళ్ళలో ఆడుకుంటూ వస్తాయి. అవి చిన్న ఎట్లా ఆడుతున్నాయో ఇలా. అన్నిటికంటే చిన్నది, దానికి ఏడాది ఏజ్, 2024లో పుట్టింది. అది పోయిన సంవత్సరం ఏడాది నిండలేదు దానికి పూర్తిగా. ముందటున్నది అదే పిల్ల ఏనుగు. అది ఈ పెద్దగా ఉన్నది ఇది లక్ష్మి, 2008లో పుట్టింది. మిగతా అన్ని డిఫరెంట్ ఇయర్స్లో పుట్టినాయి అన్నట్టు. ఇది చిన్నది 2024లో పుట్టింది. బాగా చాలును బాగా నాటీ ఉన్నది. ఇది దానికంటే కొంచెం పెద్దది. ఇది అటు ఉరుకుతున్నది జనాలను చూసి. వీటన్నిటి మధ్యలో మనకు కనబడతలేదు కానీ దంతాలతో ఉన్న దాని పేరు గణేష్. ఈ గణేష్ భాయ్ సాపు జెంటిల్ మ్యాన్ అన్నట్టు. ఇక్కడ అవుతుంది ఒక చిన్నది 24లో పుట్టింది. చూడ ఎట్లా ఉరుకుతున్నది, అటు ఉరుకుతుంది. వీళ్ళు ఇట్లా మంచిగా భోజనం పెడతారు. మనం కూడా పెట్టచ్చు, కానీ మనం పెట్టకుంటేనే నయం. ఫారెస్ట్ గార్డ్లకి దానికి ఎట్లా తినిపించాలి, ఎంత తినిపించాలని తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళని చూసి మనం ఆనందపడాలంతే. ఈ హాతీ క్యాంపు మీరు పోతే వాటిని ఏం అనకుండా మంచి ఇట్లా మా లెక్క దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయండి మీరు. మనం వాటి ఇంటికి పోయినట్టు మనం వాటిని బాగా ఇబ్బంది పెట్టద్దు అన్నట్టు. ఈ దంతాలనే కదా గణేష్, హీరో గణేష్తో ఫోటో దిగినాం మేము. భోజనాలు అయిన తర్వాత కూడా మళ్ళీ అవి నీళ్ళలో దిగుతాయి. మంచి అట్టిపండు స్వీట్ అన్నట్టు డిజర్ట్ తిన్నది వాడు. ఇది చెన్నూరు నుంచి దాదాపు 100 కిలోమీటర్లు పడుతుంది. రోజంతా పడుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. 4-వీలర్ జీబు. రోడ్లు అస్సలు బాగాలేవు, జాగ్రత్తగా వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేయండి, నేచర్ని ప్రొటెక్ట్ చేయండి. మా లెక్కని మీరు కూడా ఆనందంగా పోయి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అక్కడి నుంచి.